శ్రీదేవి రూప గీత కూడా చాలా బాగుంది. ఇటుకి చాలా బాగుంది. అమ్మ హ్యాపీ ఉంది. హ్యాపీగా ఉన్నాం. తర్వాత గీత కూడా నేను ఇష్టం. చెప్పి పద పుట్టిన టైం అది అందుకు నేను ఇష్టం. చాలా భయం లేదు. హ్యాపీ బాగుంది. భయం లేదు. తర్వాత అమ్మ పాప చాలా బాగుంది. అవును. తర్వాత ఇటుకి పుచ్చు లోపలికి చెప్పు అవునా? అమ్మ హ్యాపీ ఉంది. డూ హ్యాపీ డూ ఫోటో ఫ్యామిలీ చాలా మంది వేడుకు అంత చెప్పింది. డాడీ చూసాను. అమ్మ చాలా మంది వచ్చినాయి. డాడీ మాట కొట్టు, స్టాప్ మాట కొట్టు. అమ్మ డాడీ వచ్చి మర్చిపో. నేను సరే ఏ ఊరమ్మా మంది? శ్రీకాకుళం డిస్టిక్ మెల్లేపూటి మండలం హేరాపురం విలేజ్ సార్. సో ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెప్పారు నీకు? మాకు అంటే మా మెల్లేపూటి స్కూల్లో భవిత నుంచి సార్ అండ్ మేడం చెప్పారు సార్ ఫోన్ చేసి, ఇలా శ్రీకాకుళంలో నీకు ఇలా సెలక్షన్స్ అవుతున్నాయి ఎవరెస్ట్ బేస్ క్యాంప్వి, వెళ్ళు నువ్వు చేయగలవని అన్నాను సార్. నేను స్కూల్ గేమ్స్లో కూడా చాలా వెళ్ళాను సార్. మా డాడీ ఎక్స్పైర్, మా అమ్మ కూడా స్పోర్ట్స్ మ్యానే సార్. మా అమ్మ ఎక్కడ చేస్తారు? అమ్మ అంగన్వాడీ హెల్పర్ సార్, ఆయా. అమ్మ కూడా సపోర్ట్ చేసిన, స్కూల్ గేమ్స్లోకి వెళ్తున్నావు కదా వెళ్ళు, ఇది కూడా నువ్వు చేయగలవని పంపించారు సార్. వెళ్ళా సెలక్షన్స్ అయ్యి శ్రీకాకుళం సెలెక్ట్ అయ్యాను సార్. అయితే శ్రీకాకుళం నుంచి గండికోట వరకు వెళ్ళావు? ఎస్ సార్. అయితే గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో మాకు ట్రైనింగ్ అయింది సార్. 1 month ట్రైనింగ్ బాగా జరిగింది సార్. అక్కడ డిసిప్లైను, టీమ్ స్పిరిట్ అన్నీ నేర్చుకున్నాం సార్. అంటే ఏం తినాలి ఏం తినకూడదు కూడా నేర్పించారు. అయితే అక్కడ ట్రైనింగ్ అయిపోయింది సార్. అన్ని బాగా చూసాము, మంచిగా చేశారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోమని లడక్ అంటే సెలెక్ట్ అవుతామని అంటే చెప్పలేదు, అప్పుడే చెప్పలేదు, ఫోన్ చేసి చెప్తామని అన్నారు. ఇంటికి వెళ్ళాక సెలెక్ట్ అవుతాను అవునా ఆలోచించుకుని అలా ఉన్నాను సార్. తర్వాత చెప్పారు ఫోన్ చేసి, ఇలా సెలెక్ట్ అయ్యే లడక్ ట్రైనింగ్కి డ్రెస్ అన్ని సర్దేసుకొని రెడీగా ఉన్నాను. లడాక్ ఫస్ట్ మేము ఇంత ఫిట్ అయ్యామంటే సార్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినందుకు మేము ఎంత మంచిగా ఫిట్ అయ్యాం సార్. సో అంతా అమ్మ ప్రోత్సాహం. ఎస్ సార్. సో ఊరోళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? ఊరోళ్ళ సార్, ఊరోళ్ళు నాకు ఫస్ట్ వెళ్ళలేదు సార్. స్కూల్ గేమ్స్లో వెళ్ళి ఉంటున్నా వీడి మీద చేస్తా ఫస్ట్ చెప్పాను ఇలా వెళ్తున్నానంటే, నువ్వు చేయగలవరా, నీ మీద అందరికీ నమ్మకం ఉంది, వెళ్ళు అని అన్నారు సార్. చెప్పారు సార్. గుడ్. సో ఊరు ప్రోత్సాహం ఉంటే ఇంకెక్కువ చేయొచ్చు. ఎస్. గుడ్. ఎనీ అడ్వైస్? ఎలా ఇంకేం ఇంప్రూవ్ చేయాలి సార్? స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి? స్కూల్ ఎడ్యుకేషన్స్లో బాగానే ఉంది. ఇంప్రూవ్ ఏం చేస్తే బాగుంటుందమ్మా? ఇంకా ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సార్ ఆల్రెడీ మీరు అన్ని మార్పు చేసేసారు సార్ స్టార్టింగ్. ఇంకేం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే నా ఫోకస్ కూడా ఏంటంటే, ఒకటి ఫిజికల్ ఫిట్నెస్, ఇది ఒక భాగం. రెండోది మనకి దివ్యాంగులు కూడా మనం ఆదుకుని వాళ్ళని ప్రోత్సహించాలనేది రెండోది. మూడోది కూడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాల లెర్నింగ్ అవుట్కమ్స్, అంటే మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పిన. చేసి ఇప్పుడు ఇంకా మానిటరింగ్ చేసి ఇక్కడ నుంచి చాలా పకడ్బందీగా లెర్నింగ్ అవుట్కమ్స్ తీసుకురావాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఒక బాధ్యతతో మిమ్మల్ని మా దగ్గర పంపిస్తారు. సో బాధ్యతగా మేము స్వీకరించి పనిచేయాలి. ఏదో పిల్లలు వచ్చారు ఏదో చదువు చెప్పాను కాకుండా లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా ఉపాధ్యాయులే, మా టీచర్స్ వాళ్ళు సరిగ్గా చూసుకున్నారు, టైం టు టైం నన్ను గైడ్ చేశారు కనుక నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చా. సో అది నేను ఎప్పుడు మర్చిపోలేను. సో ఇది చాలా చాలా అవసరం. గుడమ్మా, అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. వీ విల్ స్టాండ్ బై యూ. ప్రభుత్వం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుంది. మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాం. కూర్చోమ్మా, చెప్పు. ఈ అవకాశం మాకు కల్పించినందుకు ఈ ప్రభుత్వానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.
సో నేను ఇక్కడ 20 మందిని హెల్ప్ చేశా. నేను మిమ్మల్ని అందరం కోరేది మీ జీవితంలో ఒక్కొక్కరు కనీసం 10 మందిని హెల్ప్ చేయాలి. చేయొచ్చు కూడా, ఆ శక్తి మనలో ఉంటుంది. మనం ఒక్కొక్కరిని జాగ్రత్తగా చూసుకుంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చు. ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు, ఒక వ్యక్తి ఎదిగాడంటే అతను ఏ స్థాయిలో ఉన్నది కాదు, ఎంతమందిని అతను కలిపి తీసుకెళ్ళాడు అనేది ముఖ్యం. సో మీలో కూడా బాధ్యత ఉంది, మీరు బాధ్యత స్వీకరించాలి. ఒక్కొక్కరు కనీసం ఒక 10 మందిని మీరు లాగాలి, బయటికి తీసుకెళ్ళాలి. మీరు ఒక ఆదర్శంగా నిలబడ్డాలి. ఎందుకంటే మన ఎవరన్నా చిన్న చూపు చూడాలన్నా, తక్కువ మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచించాలి. అలా చేయాలి. అది ఇక్కడున్న మనందరి పైన ఉంది బాధ్యత. నా పైన ఉంది, మీ పైన ఉంది, అందరిపైన బాధ్యత ఉంది. చేస్తారా? పట్టుదలతో, కసితో కలిసి పనిచేద్దాం. గుడ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. చెప్పు నాన్న. My name is Tayat Nihana. కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. స్కూల్ పేరు గర్ల్స్ స్కూల్. ఈరోజు 9th క్లాస్. గండికొండ ఫస్ట్లో రేపిస్తున్నారు సార్. గండికొండ ఫస్ట్ రేపిస్తున్నారు. బాగా ఆలోచి తర్వాత ఫుడ్ ఎక్కువ తినాలి, వాటర్ ఎక్కువ తాగాలి. చాలా మంచి హ్యాపీ ఉంది. రౌండ్ మొత్తం చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకా లదాఖ్లో చల్ల ఎక్కువ ఉంది. ఏం లేదు, ఫస్ట్ చల్ల ఎక్కువ ఉంది. 2 days 3 days చల్ల రాదు. చాలా బాగుంది. మా స్కూల్లో ఎవరు మాట లేదు, నాకు ఫ్రెండ్స్ లేదు, నాకు పిలుపు లేదు. నాకు బాధపడగా ఉంది. మా ఫ్రెండ్ కొంచెం లేదు, కొంచెం కొంచెం మాట్లాడతారు. నేను ఒకటి బాగా చదువుకుంటా. అమ్మ చెప్పింది. అమ్మ చాలా మిర్చిన్ టైలర్. మా నాన్న కోవిడ్లో ఉన్నారు. మిర్చిన్ టైలర్ ఉన్నారు మా నాన్న. అమ్మమ్మ మా అమ్మ అంటారు. మా అమ్మ మాట లేదు. అమ్మ బాధపడుకుంది. అందుకే నీరు చాలా అయిపోయింది. అమ్మ ఎవరు మాట లేదు, అమ్మ రేపింది. మాకు మా ఫ్రెండ్ అంతే, మా తమ్ముడు, మా నాన్న అంతరు ఉన్నారు. అది చాలు. నాన్న ఈరోజు ఒక్కటి చెల్లెట్ అయిపోతే జాబ్ వచ్చి నాకు డబ్బులు చాలా కొంచెం ఉంది. అందుకే మా అమ్మ చెప్పింది, నువ్వు జాబ్ వచ్చి మంచి కావాలి చెప్పింది అమ్మ. నువ్వు మార్నింగ్ రైనింగ్ చేయలేదు, అమ్మ ఏం చెప్తలేదు. మార్నింగ్ లేచి రోజు రైడింగ్ పోవాలి. ఇంకా అయిపోతే సాయంత్రం జిమ్ పోతా. జిమ్లో రన్నింగ్ చేస్తా రోజు. మా అమ్మ హ్యాపీ ఉంది. నాన్న ఎందుకు రన్నింగ్ చేయాలి, చాకుండాలి, జాగ్రత్త వెళ్ళాలి, అందుకే చేయాలి. మేము ఎవరు చెప్పదు, మేము చేయాలి. ఆరోగ్యం మేము సొంతం చేయాలి. అందుకే చాలా హ్యాపీ. మా ఫ్రెండ్ అంతా ఫోన్ మాట్లాడతారు. నాన్న చాలా టైప్ ఉంది. అందరూ మా ఫ్రెండ్ హ్యాపీ ఉంది. నాన్న మంచి చేయాలి జాబ్. నాకు అది అందరికి ఏం జాబ్ వచ్చావి. నాకు ఎవరితో మాకైతే పిలిపి లేదు, కాలు లేదు, చెయ్యి లేదు, కన్ను లేదు. నాకు కంచం ఉంది. అంత కంచం బాగుంది. చూచాను. నాకు హెల్ప్ కావాలి, జాగ్రత్త చూచాను. నీవు వాళ్ళు మాకైతే పిలుపు లేదు, నాకు కంచం లేదు. మేము మాట్లాడేవాళ్ళు. నాకు కంచం చాలా ప్రేమ ఉంది. అందుకని చూస్తా, అంత చాలా చూస్తా. మా నాన్న అందరూ చెప్తారు. మా నాన్న ఉండేదా, నాన్నకి పిలుపు లేదు, ఎంత పాపం ఉంది తెలుసు. అందుకే అందరూ హ్యాపీ ఉన్నారు. నాన్న ఎంత బాగుంది చెప్తారు. నేను బాగున్నా చెప్తారు అంతే. ఇక మా నాన్న అక్కడ ఉన్నారు, రారు ఈరోజు. నీ జమ్మూ కాశ్మీర్ పోతే
కర్నూలు జిల్లాలో వచ్చి మా నాన్న వచ్చారు. అందుకే మా నాన్న ఫోన్ చేస్తారు, మే వచ్చారు మేకి వచ్చారు చెప్పినారు మా నాన్న. సరే మా అమ్మ కొంచెం పెయింట్ చేస్తారు. మా అమ్మ ఆనం బాగాలేదు, డబ్బు లేదు. మా నాన్న ఒక్కటి టైలర్ కుట్టుకుంటారు. నాకు స్కూల్ పోలేదు, టైమింగ్ రోజు పోతా. మేడం అందరూ చెప్తారు, ఫోటో కావాలా, పేపర్ కావాలా, అంటి కావాలా. మేడం అందరు చెప్తారు, అందరూ హ్యాపీ ఉన్నారు. నాకు హ్యాపీ ఉంది. ఎవరు చాలాలు వచ్చి నాకు ఇట్లా చేస్తున్నారు. అందుకే చాలా కొంచెం పడింది. హ్యాపీ ఉన్నా నీళ్ళు అంతే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్, థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ సార్.